కాశీ మహానగరం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. కాశీ స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం. కాశీ మహానగరం విష్ణుమూర్తి హృదయం నుంచి వెలువడింది. సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కాశీ. ఈ కాశీ క్షేత్రం ధనుస్సాకారంలో ఉంటుంది. ఇది బ్రహ్మదేవుడు సృష్టిలోనిది కాదు. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం కాశీ. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. ఈ భూమిపైన ఉన్న సప్తమోక్ష ద్వారాలలో కాశీ ఒకటి. 12 జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు జీవుడిని కాశీనగరంలోకి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ పునర్జన్మ ఉండదు. కాశీ నగరంలోనికి ప్రవేశించిన జీవుని యొక్క చిట్ట చిత్రగుప్తుని వద్ద నుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. అప్పుడు దిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారు. కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపైన కర్రతో కొట్టి స్వామిని దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయినా సరే వారి పాపాలు తిరిగి అంటుకోకుండా రక్షణ కోసం నల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేసే